నా కొరకు మీరును మీ అందరి కొరకు నేనును ప్రార్థించుకొనుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మనలను వాడుకొనుగాక, బలపరుచునుగాక, సిద్ధపరచునుగాక. దేవుడు తన దయా సంకల్పమును మన మీద ఇంకనూ ఉంచి తన కార్యములు మన ఎడల నూతనపరుస్తున్నందుకు గాను మనము కృతజ్ఞత కలిగి బ్రతుకుదుముగాక. ఆమెన్. ఈరోజు మరి లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని దేవునిని ఘనపరుద్దాము, మహిమపరుద్దాము. ఆది కాండము 50వ అధ్యాయము. ఆది కాండము 50వ అధ్యాయానికి ఒకసారి వద్దామండి. ఆది కాండం 50వ అధ్యాయము 22వ వాక్యం. ఆది కాండము 50వ అధ్యాయం 22వ వాక్యం. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను తోడుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. ఈరోజు మన సబ్జెక్టు, నీవు ఎక్కడ నివసించుచున్నావు, నీ నివాసము ఎక్కడ నివసిస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకుందాన్ని బట్టి వందనాలు. నీ దయాకటం అనుగ్రహించి ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు నాయనా. నీ దయాకటం ఉంచినందుకు వందనాలు. సజీవ లెక్కలో చేర్చినందుకు కృతజ్ఞతలు. ఈ పరిచర్యలన్నిటికీ ప్రభువా నా తండ్రి నీవు కృప చూపిస్తూ సండే స్కూల్ పరిచర్య విషయంలోను, వాక్య పరిచర్య విషయంలోను, మిషనరీ పరిచర్య విషయంలోను, పాటల పరిచర్య విషయంలోను ఈ రీతిగా ఉంటూ వస్తున్నందుకు వందనాలయ్యా. అంతేకాకుండా ఇందు విషయమై సహకరిస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, గుప్పిలి విప్పుచున్నా తండ్రి, ప్రార్థన చేస్తున్నటువంటి మా ప్రభువా వెనుకుండి అన్ని విషయంలో సపోర్ట్ చేస్తున్న సంఘ పిల్లలందరి కొరకును, సంఘమునకు వస్తున్న వారును, సంఘమునకు వెలుపుట ఉన్నవారును కూడా ఈ రీతిగా మా తండ్రి పురికొల్పుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అన్ని విషయంలో మా ప్రభువా అన్ని వేళలందు నీ నామం మహిమపరచబడినట్లుగా మా ప్రవర్తన స్థిరపరచుమని, కృపలో బలపరచుమని చదివిన లేఖన భాగము చిన్ని రొట్టె ప్రభువా మీ చేతిలో పెట్టుచున్నాను తండ్రి. విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ అలాడండి. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. నీవు ఎక్కడ నివసిస్తున్నావు, నీ నివాసము ఎక్కడ? చూడండి, నివాస ఎన్నిక చాలా ప్రధానమైందండి. కొంతమందిని, అయ్యా మీరు ఎక్కడుంటున్నారు అంటే అమెరికాలో ఉంటున్నామని, లండన్లో ఉంటున్నాం, విదేశాల్లో నివసిస్తున్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. వారు ఈ దేశం వారే. తర్వాత కొంతమందిని అడిగినప్పుడు ఈ ప్రాంతాల వారు బెంగళూరులో ఉంటున్నామని, చెన్నైలో ఉంటున్నామని, ఢిల్లీలో ఉంటున్నామని, మన దేశంలోనే ఇంకా వేరే ప్రాంతాల్లో నివసించుచున్నటువంటి వారు ఉన్నారు. అక్కడ సెటిల్ అయిపోతూ ఉన్నారు. మంచిది. నివాసము మానవ జీవితమునకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము.
మానవుడికి అవసరమైనటువంటి 3 విషయములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నివాసము. చూడండి, తినుటకు ఆహారము, సిగ్గును కప్పుకొనుటకు వస్త్రము, దాగుకొనుటకు స్థలము, నివాసం అన్నమాట. చూడండి, కడుపు నింపుకొనుటకు ఆహారము, సిగ్గు కప్పుకొనుటకు వస్త్రము, దాగుకొనుటకు నివాసము. ఈ 3 దేవుడు అనుగ్రహించినటువంటి కృప. గృహమును, విత్తమును, పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి కలిగిన భార్య, దేవుడిచ్చినటువంటి బహుమానాలు. చూడండి, ఆశీర్వాదకరమైనటువంటి విషయాలన్నమాట. ఈ 3 కోసము మానవుడు పడేటువంటి తపన, తాపత్రయము అంతింత కాదు. చూడండి, వీటిని కోసము మానవుడు తాపత్రయపడకూడదు, కానీ ఆశపడటం తప్పు కాదు. తాపత్రయపడటం తప్పు కానీ ఆశపడటం తప్పు కాదు. కానీ ఈ తాపత్రయంలో ఈ 3 కొరకు, ఈ 3 విషయంలో చాలా తప్పు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆహారం విషయంలో ఏమి తింటున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. అలాగనే వస్త్రధారణ విషయంలో వారు ఏమి వస్త్రాలు ధరిస్తున్నారో, ఎలాంటివి ధరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నివాసాల విషయంలో వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి విషయం. ఇలా చూసిన వాళ్ళు అలాగా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఇంటి నిండా పెద్ద పెద్ద గదులు ఖాళీ లేకుండా ఫర్నిచర్తో అలంకరించుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ 3 కొరకు మనిషి తాపత్రయపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, ఈ 3 విషయంలో ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. తాపత్రయము ఉండకూడదు, తపన ఉండకూడదు అన్నమాట. ఈ 3 అవసరం, దేవుడిస్తాడు. చూడండి, మత్తయి గారి సువార్తలో చక్కగా ప్రభువారు చెప్పాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్తూ ఉన్నారు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో 24వ వాక్యం ఒకసారి చేయండి. 17వ అధ్యాయము 24వ వచనము. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి నివాసాలు ఎక్కువగా కడుతూ ఉన్నారు, హస్తకృతమైనటువంటి ఆలయాలు కడుతూ ఉన్నారు. ఆయనకి పెద్ద ఆలయాలు అవసరమైనట్టు పెద్ద పెద్ద ఆలయాలు కట్టేస్తూ ఉన్నారు. చూడండి, ప్రియమైన పిల్లలారా, ఈ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితులుగా ఉంటుంది. చాలా మనిషి దేవుడికి ఆలయం కట్టడం ఒక స్టేటస్గా భావించుచూ ఉన్నాడు. కానీ దేవుడు నివసించే స్థలం ఏది, దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గారు స్పష్టంగా వ్రాస్తూ ఉన్నారు. యెషయా గారి గ్రంథము 57వ అధ్యాయంలో స్పష్టంగా వివరంగా వ్రాస్తూ ఉన్నారన్నమాట. చూడండి, 57వ అధ్యాయము యెషయా గారి గ్రంథము 15వ వచనం నుండి చదువుతున్నాను. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన మన దగ్గరకు తన యొక్క నివాసాన్ని మార్చుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఎవరి దగ్గర నివసిస్తారట? దీన మనస్సు గలవారి దగ్గర, వినయము గలవారి దగ్గర నివాసం చేస్తారట. చాలామంది అంటుంటారు అన్ని చోట్ల అంతటా దేవుడు ఉన్నాడని. చూడండి, అంతటా దేవుడు ఉండటం కాదు, అన్నిటినీ దేవుడు చేశాడు. అన్నిటిలో దేవుని యొక్క గుణము కనపడుతుంది.
కానీ మనిషే దేవుని గుణాన్ని మనిచి దేవుడు తన దగ్గర నివాసం ఉండటం వారికి ఇష్టం లేక దేవునిని బయటికి త్రోసివేసి తన యొక్క పరిస్థితులను స్థితిగతులను ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లలారా, మరలా ప్రభు చెప్తున్నారు, నా దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను అని. మరి యోహాను గారి సువార్త 14వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, నా తండ్రి యొద్ద మీ హృదయములను కలవరపడనీయుకుడి. 14 మొదటి నుండి యోహాను గారి సువార్త. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ముందుగానే భూమి ఆకాశములను సృజించింది దేవుడు. ఎందుకంటే మానవుడికి మరి భూమి మీద నివాసమును ఏర్పాటు చేయడానికి. అయితే మానవుడు తన నివాసపు గురుతులను, దేవుడు తనను నివసించమన్న ప్రాంతంను, దేవుడు తను మరి ఏ స్థితిలో నివసించమన్నాడో దానిని మరిచిపోయి ప్రవర్తించటం ద్వారా నివాసాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళవలసి వచ్చింది. చూడండి, ఆది కాండములో మనం చూసినట్లయితే ఏదెను వనమును మరి దేవుడు అప్పగించాడు ఆదాము గారికి, అవ్వగారికి. పండు తిన్నదినమున మీరు నిశ్చయముగా చస్తారు అని చెప్పారు. అయినప్పటికీ వారు వినలేదు. చూడండి, వారు అతిక్రమము చేయటం వలన దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలమును విడవలసి వచ్చింది. బయటికి వెళ్ళగొట్టబడ్డారన్నమాట. చూడండి, వాళ్ళు చాలామంది ఎక్కడ నివసిస్తున్నారు? చూడండి, నివాసం అంటే మనం ఇల్లు కట్టుకొని నివసించే పరిస్థితి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేతల గుంపులో నివసించేటువంటి వారు ఉన్నారు, పాపములో నివసించేటువంటి వారు ఉన్నారు. చూడండి, వ్యభిచార గృహములలో నివసించేటువంటి వారు ఉన్నారు. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితి. మీరు ఈ లోకరీతిగా మరి మీకున్నటువంటి హోదాను బట్టి, స్థితిగతులను బట్టి ఒక ఇల్లు కట్టుకోవడం, అక్కడ నివసించడము తప్పని బైబిల్ ఎక్కడా చెప్పదు. కానీ నీవు నివసించేటువంటి స్థలము సేఫ్టీ స్థలమేనా? అనగా దేవుడు నివసించే స్థలమేనా? దేవుడు నీతో సహవాసం చేసేటువంటి స్థలమేనా? చూడండి, అక్కడ రోజు ప్రభువారు వచ్చి మరి ఆదామును పలకరించి, అవ్వమును పలకరించి వెళ్ళేటువంటి నివాస స్థలం అది. ఇప్పుడేం చేశారు? బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అంటే దేవుని సహవాసమునకు దూరమైనటువంటి స్థలంలో నివసిస్తూ ఉన్నారు. చూడండి, దూరమైనటువంటి స్థలం. అందుకే వాళ్ళు చాలా నివాసములలో సౌకర్యాలన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు అక్కడ. దేవుడు నివసించేటువంటి స్థలములుగా వారు తమ నివాసములను మలుచుకోలేకపోతూ ఉన్నారు, తమ జీవితములను మలుచుకోలేకపోతూ ఉన్నారు. చూడండి, 3వ అధ్యాయములో మరి వారు శాపమునకు గురవటం ద్వారా బయటికి వెళ్ళగొట్టబడ్డారు. చూడండి, 23వ వచనం, 3వ అధ్యాయం ఆది కాండము 3:23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. చూసారా? దేవుడు మానవుడితో నివసించడానికి ఇష్టపడితే దేవుని సహవాసము తనకు వద్దన్నట్లుగా జీవించి ఆ ఏదెను వనములో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఓ చక్కని మాట 84వ కీర్తనలో రాయబడి ఉంటుంది. మంచి మాట, మనందరికీ తెలిసినటువంటి విషయమే. క్రొత్త సంగతులను మీకు బోధించాలని, చెట్టు కథలు పిట్ట కథలయ్యో నవ్వించాలని కాదు, కానీ ప్రియమైన పిల్లలారా, దేవుని వాక్యమును మన ముందు ఉంచుచున్న దేవునిని ఘనపరచాలని మనం ప్రార్థనకు వద్దాం, దేవుని నివాసమునకు వద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, 84 మొదటి నుంచి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆదివారము మందిరమునకు ఎలా వస్తున్నాము, ఏ మనసుతో వస్తున్నాము, ఏ ధ్యాసతో వస్తున్నాము, ఏ ప్రవర్తనతో వస్తున్నాము, ఏ ఉద్దేశంతో వస్తున్నాము గమనించుకోవాలి.
దేవుడు నిన్ను వెంబడించువాడిగా ఉండాలి. దేవునిని నీవు వెంబడించువాడిగా ఉండాలి. దేవుడు నిన్ను వెంబడించువాడిగా ఉండాలి. నీవు దేవునిని వెంబడించువాడిగా కూడా ఉండాలి. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 24వ అధ్యాయం లూకా గారి సువార్తలో చూసారా, మరి ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని వెంబడించాడు ప్రభు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను వెంబడించారు వీళ్ళను వెంబడించారు ఆయన. కానీ వెళ్ళగొట్టబడ్డాడు. ఇక్కడ వెళ్ళగొట్టబడుతున్నావు. నీ నివాసమును దేవుడు లేని నివాసముగా ఉంటే అది ఎంతో శాపగ్రస్తము, అదెంతో దయనీయమైనటువంటి పరిస్థితి, అదెంతో సిగ్గుకరమైనటువంటి పరిస్థితి. చూడండి, ఒక్కసారి తమ నివాసమును పోగొట్టుకుంటే ఇశ్రాయేలు జనాంగము ఏమండి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళడానికి 430 సంవత్సరాలు పట్టిందట. మరలా దాన్ని ఏమండి ఒక్కసారి ఐగుప్తులోనికి వస్తే ఇక అక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కసారి గనక నువ్వు లోకం వైపు చూస్తే, ఒక్కసారి లోకంలో ఉన్న పాపం వైపు గనక నీవు ఆకర్షించబడితే, ఒక్కసారి లోకంలో ఉన్నటువంటి పాపం నీకు రుచిగా కనిపించి దాని జోలికి వెళ్తే, మరలా దేవుని నివాసమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రావడానికి మరలా ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో, లేకపోతే ఆ చేరకముందే మధ్యలో రాలిపోతావేమో. సిద్ధమైందా? చాలామంది ఐగుప్తులో నుంచి బయలుదేరారు, వారి నివాస స్థలమునకు బయలుదేరారు, కనాను ప్రాంతమునకు బయలుదేరారు. కానీ వారు కనాను చేరుకోకుండానే పెద్దవాళ్ళందరూ రాలిపోయారు అని రాయబడింది. రాలిపోయారు, చనిపోయారనే పదం కూడా వాళ్ళ తెలుగులో. రాలిపోయారు అంటే అర్థం ఏంటంటే ఏ మాత్రం ప్రయోజనం కానీ, ఏ మాత్రం విలువ కానీ, ఏ మాత్రం క్రమం కానీ, ఏ మాత్రం విశ్వాసం కానీ లేకుండా సనుగులతోనూ సంశయములతోనూ పాపముతోనూ ఏమండి ఐగుప్తు సంబంధమైన ధ్యాసతోనూ ఐగుప్తు సంబంధమైన ఆచారములు వారి హృదయంలో ఉండటం ద్వారా వాళ్ళు రాలిపోయారనమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన కలిగి ఉందామా? నీవు ఒక్కసారి నీ నివాసమును దేవుని సన్నిధి నీవు విడిచిపెడితే, దేవుని సన్నిధి నేను మర్చిపోతే, ఒక ఆదివారం కనుక నువ్వు పోగొట్టుకుంటే, ఒక శనివారం నీవు పోగొట్టుకుంటే, చూడండి, ఒక విలువైనటువంటి ప్రార్థనను నియామక కూటమును పోగొట్టుకుంటే మరలా దానిని సంపాదించుకోవడానికి నీకు అవకాశం దొరకదేమో. ఎందుకంటే కొన్ని మళ్ళీ వస్తాయి కానీ సమయం మరలా రాదు. అందుకని దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునమని ప్రభువారు చెప్తున్నారండి. అర్థమైందా? కనుక నీ జీవిత కాలాన్ని, నీ ఆరోగ్య కాలాన్ని, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాలాన్ని, నిన్ను మంచి స్థలములో నివసించడానికి ఉంచిన స్థలాన్ని నువ్వు ఎప్పుడైనా మర్చిపోయినా విడిచిపెట్టినా నువ్వు ప్రమాద స్థలములోకి వెళ్ళిపోతున్నావని అర్థం చేసుకో. ప్రమాదంలో పడిపోతున్నావని అర్థం చేసుకో. చూడండి, రూతు గారి గ్రంథంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆమె బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు పయనమై వెళ్ళిపోయింది. చూడండి, ఒక దేవుని స్థలాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన స్థలాన్ని, రొట్టెల ఇల్లును విడిచింది. న్యాయాధిపతులు ఏలిన దినములలో, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలువగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురం ఉండటానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? రొట్టెలో ఏదో కొంచెం కష్టం వచ్చిందని, ఏదో చిన్న నష్టం వచ్చిందని, ఏదో కొంచెం అనారోగ్యం వచ్చిందని, ఏదో చిన్న బలహీనత వచ్చిందని, ఏవేవో కొన్ని వచ్చినాయని దేవునిని విడిచిపెట్టి లోకములోను పాపములోను శాపములోను ఏమండి దరిద్రలోనికి వెళ్తే పరమ దరిద్రం అయిపోతుంది అనమాట. చూడండి, కరువుకు భయపడి పరాయి దేశమునకు నివసించడానికి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది?
ముగ్గురు విధవలైపోయారనమాట. ముగ్గురు విధవలైపోయారు. ఎంత భయంకరమైనటువంటి విషయం. మరలా ఆ యొక్క నయోమి గారు తన దేశమునకు, ఎందుకంటే యెహోవా వారిని జ్ఞాపకం చేసుకున్నాడని వినిందంట. విని తిరిగి మరలా ప్రయాణమును మొదలుపెట్టింది. చూడండి 6వ వచనం ఉంటుంది. రూతు గారి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. ఏంటండి మోయాబు దేశంలో వింది ఏంటంటే దేవుడు దర్శించాడు అని. అర్థమైందా? దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మనమే దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాం. ఇదెంత పొరపాటు, ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం. దర్శించాడు మరలా, అప్పుడు జ్ఞాపకం చేసుకొని రిటర్న్ బయలుదేరింది. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి వారి పిల్లల్ని పెళ్లి చేసుకొని వారి దేశంలో ఉండి ఏమండి ఎంత పాడైపోవాలో అంత పాడైపోయి ఆఖరికి ఏమంటుందంటే మీరు నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి. దేవుడు నాకేం చేశాడు? రిక్తురాలుగా చేశాడు. చూడండి 21వ వచనం, 1:21. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని. నిజమేనా? కరువు వస్తే వెళ్ళింది, కరువుకు భయపడి వెళ్ళింది, కానీ సమృద్ధితో వెళ్ళిందండి. ప్రియమైన పిల్లారా, నిజమే, దేవుడు సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. సమృద్ధి కలిగిన దాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశను. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియమైన పిల్లలారా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించవద్దు, దేవునిని అనుసరించుదాము. ఏంటంటే ఆయనను విడిస్తే నీ సృష్టికర్తను, భూమి ఆకర్షించిన సృష్టికర్తను, నీకు జన్మనిచ్చిన సృష్టికర్తను, నీకు అవయవములన్నీ ఇచ్చినటువంటి సృష్టికర్తను, ఇప్పటి వరకు సజీవ లెక్కలో చేర్చిన సృష్టికర్తను విడిచి రమ్యమైన దేవుని నివాసమును విడిచి ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధిని విడిచి ఎక్కడెక్కడో నివసిద్దామని, అంటే ఎక్కడెక్కడోకో వెళ్ళి సంపాదిద్దామని, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో పాకులాడదామని వెళ్ళి వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని విడిచిపెట్టవద్దండి. ఆయన నివాసములు ఎంతో రమ్యములు. ఏదైనా వనములో నుండి ఆ యొక్క పరిస్థితిలోంచి బయటకు వచ్చాడు ఆదాము. ఇంకా మరలా ప్రకటన గ్రంథంలోనే మనం ఎంటర్ అయ్యేది అందులోకి. చూసారా? అంటే ఇక అవకాశమే లేదు. ఆ జీవవృక్ష ఫలం తినడానికి అవకాశం లేకుండా చేసేసాడు దేవుడు. అర్థమైందా? ఒక్కసారి విలువైన నీ నివాసాన్ని పోగొట్టుకున్నావా, మరలా ఆ నివాసంను సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. తన నివాసాన్ని, రొట్టెల ఇళ్లను పోగొట్టుకుంది. ఆ నివాసానికి మరలా వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడిందో, రిక్తురాలిగా వెళ్ళింది. అర్థమైందా? చూడండి, యెరూషలేము నుండి ఒకడు యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూసారా? తన నివాసము యెరూషలేము నివాసం, కానీ అతను ఎక్కడికి? యెరికోకి ప్రయాణం చేస్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నావు? ఏ నివాసం వదిలేవు? ఏమండి, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఏ నివాసాన్ని వదిలిపెట్టావు? ఆ నివాసాన్ని వదిలిపెడితే మరలా ఆ నివాసాన్ని సంపాదించుకోవటం, ఆ నివాసం విషయంలో మరలా నువ్వు చేరుకోవటం ఎంత కష్టమైనటువంటి విషయము, ఎంత దయనీయమైనటువంటి విషయము. 10వ అధ్యాయము లోకాగారి సువార్తలు 29 నుంచి మనం చూస్తే చూడండి, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపడగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగిన. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు 30వ వచనం, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దిగి వెళ్ళేటువంటి వారు తన నివాసాన్ని విడిచి, మందిరాన్ని విడిచి, ప్రార్థనను విడిచి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళువారు ఎవ్వరూ బాగుపడరండి, బాగుపడలేదు. బైబిల్లో అలాంటి చరిత్ర మనం చూడలేము. ప్రాక్టికల్గా కూడా నేను ఇప్పటికీ 45 సంవత్సరాల నుండి, అనగా నా 15వ ఏట నుండి ఇప్పటి వరకు ప్రభువులో ఉన్నటువంటి వాడను. 45 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో ఏమండి, దేవునిని విడిచి, దేవుని నివాస స్థలమును విడిచి, దేవుని సన్నిధిని విడిచి బయటకు వెళ్ళిన వాడు బాగుపడిన వాడిని నేను చూడలేదన్నమాట.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన వారిని దేవుడు మర్చిపోయిన వాళ్ళని కూడా నేను చూడలా. ఎవరిని దేవుడు విడిచిపెట్టలా, దేవుడు వారిని మర్చిపోలా. కనుక గుర్తుపెట్టుకోనండి, నీ నివాసం ఎక్కడా? నీ నివాసము ఎక్కడ నివసిస్తున్నావు? ఏమండి, ప్రేతల గుంపులో నివసిస్తా ఉన్నావా? ఏమండి, రాజకీయ నాయకులు, రాజకీయ పరిస్థితుల మధ్య నీ కాలం గడుపుతూ ఉన్నావా? నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? దరిద్రంలోనికి నెట్టి వేసుకుంటున్నావా? ఏమండి, క్లబ్బులకి పబ్బులకి అలాంటి పరిస్థితుల్లో నీ నివాసం ఉంటుందా? రోత జీవితంలో నివసిస్తున్నావా? ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, విశ్రాంతిని ఇస్తాను అని యెరూషలేము నుండి యెరికోకు వెళ్తా ఉన్నాడు. అర్థమైందా? నీ ప్రయాణం ఎటువైపు, తర్వాత నీ నివాసం ఎక్కడ? నీ నివాసమును ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇర్మియా గారి గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలమును నివసించినట్లుగా మన క్రియలను, మన మార్గాలను కనుక దిద్దుకున్నట్లయితే దేవుడు తన కృపచేత మనల్ని బలపరుస్తాడు, నడపరుస్తాడు. 91వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 91:1 నుంచి చదువు తల్లి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని. చూసారా, అక్కడ నివసించాలి మనం. ఏంటంటే మన ప్రవర్తనను దిద్దుకొని, మన పరిస్థితులను జాగ్రత్త చేసుకొని దేవుని నివాసము మందిరం. అందుకే 23వ కీర్తనలు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసిస్తాను అని, నేను నివాసము చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కనుక ఒక్కసారి బయటికి వెళ్ళావా, తిరిగి మరలా దేవుని నివాసముకు రా. ఒక్కసారి వెలిగించబడి మరలా లోకంలో కలిసినటువంటి వారిని నూతన పరుచుట అసాధ్యమట, అసాధ్యం. కనుక పడిపోగాకు, పారిపోబాకు, నీ ఇష్టం వచ్చిన చోట నివసించడానికి ఇష్టపడబాకు. చూడండి, దరిద్రపు స్థలాలలో, ఏమండి, రోత స్థలాల్లో, దేవుని భయం లేని స్థలాలలో నీవు క్షణం కూడా ఉండటానికి ఇష్టపడద్దు. చూడండి, పొతీఫరు ఇంటిలో చూడండి, దేవుని భయం లేని ఆ ఇంటిలో చూడండి ఉండటానికి యోసేపు ఇష్టపడలా. ఎక్కడుంటాం మేలు? అలాంటి దరిద్రపు స్థలాల్లో ఉండటం కంటే జైల్లో ఉండటం మేలే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లో ఉండటమే మేలు అనుకున్నాడు. ఎన్ని అవమానాలు పొందాడు, తను చేయని తప్పుకి జైలు పాలయ్యాడు, అయినా హ్యాపీగానే ఉన్నాడు అక్కడ. ఎందుకన్నారు? ఆ భయంకరమైనటువంటి పాపపు రాక్షసి యొక్క పరిస్థితి నుంచి తప్పించుకోగలిగాడు. కనుక యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని సన్నిధిలో 45 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి నాకు దినదినము ఆయన సన్నిధిలో మరి అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదములు, మేలులు, కృపలు, సంతోషము, సమాధానము, ఆనందము, శాంతి మీరందరూ కూడా అనుభవించాలని కోరుకుంటూ ఈ వర్తమానమును ముగిస్తున్నాను. వర్తమానం పేరేంటి? మానవుడా, నీ నివాసము ఎక్కడా? నీవెక్కడ నివసిస్తున్నావు? ఏ నివాసాన్ని ఎన్నుకున్నావు? ఆశీర్వాదకరమైన దేవుని నివాసములో మనము సంపూర్ణవుటకు సాగిపోవుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కృప చూపినందుకు వందనాలు. నీ సన్నిధిలో మమ్మల్ని ఈ రీతిగా బలపరిచినందుకు వందనాలయ్యా. ఎక్కడెక్కడో నివసించేటువంటి నా యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒక స్థలము లేక, ఒక నివాస స్థలము లేక ప్రభా, ఆ చెట్టుకి ఈ చెట్టుకి, ఆ పుట్టకి ఈ పుట్టకి, ఆ గుడికి ఈ గుడికి, ఆ స్థలానికి ఈ స్థలానికి తిరగని స్థలం లేదయ్యా. కానీ నీవు ఒక నివాస స్థలము చూపించావు. 45 సంవత్సరాల నుంచి ఈ నివాస స్థలము
నాయన వేడకుండా ప్రభువా నా తండ్రి నీ భయము దయచేసినందుకు వందనాలు, నీ కృప దయచేసినందుకు వందనాలు, నీ వాక్యము దయచేసినందుకు వందనాలు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉన్నది నాయనా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి ప్రభువా. నా తండ్రి నా ప్రభువా, యోసేపులాగా నా తండ్రి లోక పాపంలో నుంచి మనైనా పారిపోలేని పరిస్థితుల్లో నీవే బయటికి తీసుకొచ్చావు, లోతుగారిని తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకున్నది నాయన. చెడిపోకుండా పడిపోకుండా భద్రంగా కాచి కాపాడుతూ వచ్చావు. ఇటు భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఒక్కసారి తమ నివాసాన్ని ఏదైనా వనంలో నుంచి పోగొట్టుకున్నారు, మరలా ఇప్పటికీ నాయన ఆదాము వాళ్ళు అందులో ప్రవేశించలేకపోయారు. ప్రకటన గ్రంథంలో ప్రభువా మరలా నా తండ్రి ఆ యొక్క అవకాశం ఇస్తూ ఉన్నావు ప్రభువా. ఒక్కసారి ఇశ్రాయేలీయులు నాయన తమ రాజ్యమును పోగొట్టుకున్నారు, ఐగుప్తులకు దాసులైపోయారు, బానిసలైపోయారు. మరలా వెళ్ళడానికి 430 సంవత్సరాలు పట్టిందయ్యా. ఎంత భయంకరమైన పరిస్థితినైనా చాలామంది రాలిపోయారు తమ నివాసాలు చేరుకోకుండానే. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ వెళ్ళలేకపోయారయ్యా. అయ్యా పాలు తేనెలు ప్రవహించేటువంటి నీ నివాస స్థలంలో మేము ఇదిగో తండ్రి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీ బలిపీఠం వద్దనే కదా పిచ్చుకలకు మా ప్రభువా, వాన కోవిలకు ప్రభువా, కాకులకు ఆహారము దొరుకుతూ ఉన్నది నాయన. తండ్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన కృపను అనుభవించినట్లుగా కృప చూపించి సహాయం చేసి బలపరచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాదదీపము. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడునో లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడునో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.